హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను ఒకేసారి 9 బ్లౌజులు కట్ చేసి 9 బ్లౌజులు ఒకే రోజులో కుట్టేసి ఇచ్చానండి. అది మరుసటి రోజు హెమ్మింగ్తో కంప్లీట్ చేసి ఇచ్చాను. ఇవి హైదరాబాద్ నుంచి వచ్చినాయండి. మా ఏరియాలో ఉండి వాళ్ళ పాప జాబ్ పర్పస్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోయిన 4 ఇయర్స్ నుంచి నాకే బ్లౌజులు అనేది పంపిస్తారండి. మన స్టిచ్చింగ్ నచ్చితే ఎంత దూరం వెళ్ళినా సరే మనకి వర్క్ అనేది వచ్చేస్తుందండి. ఈ బ్లౌజ్లో ఆర్మ్ హోల్ దగ్గర కూడా చూడండి, 2 కరెక్ట్గా వచ్చినాయా లేదా, ఇంకా హుక్స్లు కూడా కరెక్ట్గా 6 హుక్స్లు వచ్చినాయా లేదా అన్నది మీకు చూపిస్తున్నానండి. మన బ్లౌజు మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజే మనకి మెజర్మెంట్కి ఇచ్చారు అంటే టైలర్గా మనం సక్సెస్ అయినట్టేనండి. ఇవి వచ్చేసి 9 ప్లెయిన్ బ్లౌజెస్ అండి. 1 డేలో మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 11 అలా అయిపోయిందండి. ఇవి స్టిచ్చింగ్ అన్నీ అయ్యేటప్పటికి హెమ్మింగ్లు కూడా 1 బై 1 చేయించేసాను. ఇది నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అండి. 4 ఇయర్స్ బ్యాక్. ఎప్పుడు ఇదే బ్లౌజ్ మెజర్మెంట్కి ఇస్తారండి నాకు. దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇది వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉందండి. సో అదే బ్లౌజు ఎప్పుడు బ్లౌజులు ఇచ్చినా కూడా ఇస్తారు. వీళ్ళు ఏంటంటే అన్ని మీటర్ ముక్కలు తీసుకున్నారండి. ఎక్కడ అతుకులు అనేది రాకుండా బ్లౌజులు పర్ఫెక్ట్గా చాలా నీట్గా వచ్చినాయండి బ్లౌజెస్ అన్నీ కూడా. ఇలా లైనింగ్లన్నీ ఒకదాని మీద ఒకటి వేసుకుంటున్నానండి. ఒకేసారి కట్ చేయడం కాబట్టి కత్తెర అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది కాబట్టి నేను 4 బ్లౌజెస్ వేసుకుని కట్ చేస్తున్నానండి. అవి నేను ఎలా కట్ చేశాను అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇలా ఒకేసారి కట్ చేసేసుకుని పెట్టుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. నేను మార్నింగ్ కట్ చేశాను. తర్వాత ఈవినింగ్ 11 అయ్యేటప్పటికి కంప్లీట్ అవునాయి. ఏదైతే మనకి బ్లౌజులు స్టిచ్చింగ్ అయిపోతాయో అవి వెంటనే నేను హెమ్మింగ్కి ఇచ్చేసానండి. అలా అయితే మనకి ఈజీ అవుతుంది వర్క్ అనేది. 2 బ్లౌజెస్ మాత్రం 11 అయింది. అవి ఏంటంటే మార్నింగ్ వేసి మార్నింగ్ 8 కల్లా మేము హైదరాబాద్ పంపించేయాలి. ఎప్పుడు కూడా నాకు టైం అనేది ఇస్తారండి. ఈ పొట్టు ఏంటంటే మనకి టైం ఇవ్వలేదు, ఓన్లీ 1 డే ఇచ్చారన్నమాట. అందుకే చాలా హడావిడి అయిపోయింది. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఉంది. ఇది 2 ఇంచెస్ ఏమో నెక్ విత్ పెట్టానండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. ఈవిడ ఎక్కువ బ్రాడ్ అనేది వేసుకోరండి, అందుకే 2 ఇంచెస్ అనేది పెట్టాను. 6 ఇంచెస్ ఏమో ఆర్మ్ డౌన్ అనేది పెట్టి 1.5 దగ్గర ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది చేసేసానండి. 1.5 వచ్చేలాగా. తర్వాత నేను నడుము టైట్ అనేది కొలుస్తున్నానండి. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా టేప్ కొలత మెజర్ చేస్తున్నాను. 20 వచ్చింది కదండి. 1 నుంచి బ్యాక్ డాట్స్ కలుపుకుని 21ని ఆఫ్ చేస్తే 10.5 వచ్చిందండి. 10.5కి ఒక మార్కింగ్ అనేది వేసి ఇలా స్ట్రైట్గా పెట్టేశాను. తర్వాత నెక్ కొలుస్తున్నానండి. కింద ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టేప్ పట్టుకుని ఇలా చూసుకుంటే 6 వచ్చింది కదండి. ఖర్చు కలుపుకుని 6.5కి మార్కింగ్ అనేది వేసానండి. దాన్ని ఇలాగా స్క్వేర్గా బాక్స్లా డ్రా చేసుకుని ఇలా రౌండ్ అనేది తిప్పేసానండి. ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ ఏదైతే వేసామో దాని ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నాను. మన వర్క్ నచ్చితే ఎంత దూరం వెళ్ళినా సరే మనకు వర్క్ అనేది వస్తుందని అనడానికి నాకు వేయలేనండి. 5 ఇయర్స్ బ్యాక్ దగ్గర వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారండి, వాళ్ళ పాప జాబ్ పర్పస్. కానీ వాళ్ళ రిలేటివ్స్ మా ఎదురుకుండా ఉన్న అపార్ట్మెంట్లో ఉంటారు. సో వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడల్లా బ్లౌజులు అనేది తీసుకొచ్చి నాకు స్టిచ్చింగ్కి ఇస్తారండి. 1 or 2 డేస్ టైం ఇస్తారు. ఆ 2 డేస్లో నేను కంప్లీట్ చేసి ఇచ్చేస్తాను. ఇలా లైనింగ్ ఒరిజినల్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేస్తున్నానండి. ఎందుకంటే ఇవికి ఇక్కడ హ్యాండ్స్ తీయడానికి. ఇలా మీటర్ పీసులు అనేది తెచ్చుకుంటే మనం స్టిచ్చింగ్ చేయడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది. ఫినిషింగ్ కూడా లుక్ అనేది బాగుంటుందండి. ఎక్కడ అతుకులు అనేది లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇలా ఎడ్జ్లకు ఒక మార్కింగ్ అనేది వేసేసుకున్నానండి. తర్వాత హ్యాండ్ టైట్ చెక్ చేస్తున్నాను, హ్యాండ్ లెంత్ చెక్ చేస్తున్నాను. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది కదండి. 9కి 1.5 ఖర్చు కలుపుకుని 10.5 పెడుతున్నానండి. ఎందుకంటే ఇవి పైపింగ్ కాదు, కింద హెమ్మింగ్ వస్తుంది కాబట్టి హెమ్మింగ్కి కింద 1 ఇంచు పైన ఒక 1/2 ఇంచు మొత్తం 1.5 ఇంచ్ ఖర్చు కలిపాను. తర్వాత 3.5కి నెక్, 3.5కి చంక డౌన్ అనేది వేసానండి హ్యాండ్కి. తర్వాత హ్యాండ్ టైట్ చెక్ చేస్తున్నాను. 5.5 ఉందండి. తర్వాత ఒక 2 ఇంచెస్ ఏమో ఖర్చు పెట్టాను. ఇక్కడ కూడా చంక దగ్గర కూడా మనకి 5.5 వచ్చింది కదా, 1 ఇంచ్ ఖర్చు కలుపుకొని 6.5కి మార్కింగ్ పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ అనేది డ్రా చేసేసాను.
ఇలా డ్రా చేసేసుకుని కటింగ్ అనేది చేసేస్తున్నానండి. ఇవి ఏంటంటే బ్లౌజులు అనేది ఎక్కడ అతుకు పడలేదండి, కరెక్ట్గా వచ్చేసింది మీటర్ పీసులు కాబట్టి. ఆర్మ్ హోల్ డౌన్కి పెట్టుకున్న మార్కింగ్ దగ్గర ఒక టక్ అనేది పెట్టాను. తర్వాత షోల్డర్ దగ్గర కూడా ఒక టక్ అనేది పెట్టాను. ఇలా ఓపెన్ చేసుకుని ఫ్రంట్ లోతు తీయడానికి ఏదైతే 2 ఇంచెస్ మనం వదులుకున్నామో అక్కడి నుంచి ఇలా డాట్ పెట్టిన కాడి నుంచి ఇలా హ్యాండ్తో ఒక 3/4 ఇంచ్ దగ్గర లోపలికి మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా లోతు అనేది తీసేసుకుని అక్కడ కూడా ఒక టక్ అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం. లైనింగ్ని ఇలా ఓపెన్ చేసుకుని ఈ పొట్టు ఎడ్జ్లు అనేది మన వైపు ఉండేలా పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ అనేది ఇలా పెట్టుకోవాలి. నేను 4 బ్లౌజెస్ ఒకసారి కట్ చేస్తున్నానండి. తర్వాత మళ్ళీ మిగతా 4 వేసి అచ్చు అనేది తీసేస్తాను. ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేస్తున్నాను లోపలికి షేప్ పట్టీకి. తర్వాత దీన్ని ఇలా క్రాస్గా పెట్టుకుని దీని చుట్టూ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దీని చుట్టూ మార్కింగ్ అనేది వేసేస్తున్నాను. ఇలా చుట్టూ మార్కింగ్ వేసేసుకున్నాక కింద 1.5 ఇంచు తగ్గించేస్తున్నానండి. ఇటు సైడ్ 1 ఇంచ్ తగ్గించేసాను. తర్వాత ఇక్కడ నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర ఇలా ఒక 1/2 ఇంచ్ పైనే లోపలికి మార్కింగ్ చేసుకున్నానండి. తర్వాత భుజాలు జారకుండా ఒక 1/2 ఇంచ్ ముందుకు అనేది డ్రాయింగ్ అనేది వేశాను. తర్వాత ఫ్రంట్ నెక్ అనేది కొలుస్తున్నాను. ఫ్రంట్ నెక్ కూడా ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసుకున్నాక నేను మార్కింగ్ పెడుతున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది పెట్టి ఎక్కడైతే మనకి నెక్ దగ్గరికి వచ్చిందో అక్కడ ఇలా బాక్స్లో డ్రా చేసుకుని రౌండ్ అనేది డ్రా చేసేసాను. షేప్ పట్టి దగ్గర ఒక డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ నుండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని చూసుకుంటున్నానండి. మనకి ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ ఉంది. ఒక 1/2 ఇంచ్కి ఇలా డౌన్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక దీని ప్రకారం కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారం ఇలాగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక భుజాలు జారకుండా ఉండడం కోసం ఫ్రంట్ నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ లోపలికి కట్ చేశానండి. ఒక 1/2 ఇంచ్ కూడా కాదు, 1/2 ఇంచ్కి 1/4 ఇంచ్కి మధ్యన కొంచెం చిన్న పీస్ అనేది తీసాను, భుజాలు జారకుండా ఉంటాయి. తర్వాత మనకి షేప్ పట్టీకి ఎంత షేప్ దగ్గర ఉండి డాట్కి ఎంత అయితే మనం ఉంటుందో నేను కొలుచుకున్నానండి. అది 3 వచ్చింది, ఖర్చుతో కలిపి 3.5 కదా. నేను 3.5కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. తర్వాత 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. డాట్ పొడవు ఎంత ఉందో కూడా కొలుస్తున్నాను. డాట్ పొడవు వచ్చేసి 2.5కి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని ఇలాగా 2.5కి ఉక్సులు పట్టే వైపు డాటు, తర్వాత 3.5కి ఏమో చంక వైపు డాటు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసేసుకుని టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత మిగిలిన పీస్ ఉంది కదండి, ఆ పీస్లో షేప్ పట్టీ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఇలా స్ట్రైట్గా వేసుకుని నేను నడుం పట్టీకి ఈ ముక్క అనేది తీసేస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నడుం పట్టీకి ఆ ముక్క అనేది తీసేసానండి. తర్వాత మనకి నడుము వచ్చేసి 10.5 పెట్టాం కదండి బ్యాక్ నడుము, అది ఇక్కడ మార్కింగ్ అనేది ప్లేస్ చేసుకుని ఇలా స్ట్రైట్గా వేసుకుని ఇక్కడ వచ్చేసి 3.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసాను. ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డ్రా చేసేస్తున్నాను షేప్ పట్టీకి. ఇవి మీటర్ పీసులు అవడం వల్ల 4 షేప్ పట్టీలు కూడా మనకి బ్లౌజ్లోనే వచ్చేసినాయి అండి. ఎక్కడైతే 3.5 తీసామో అక్కడ ఒక టక్ అనేది పెట్టాను, ఎందుకంటే ఉక్సులు పట్టి సైడ్ రావడానికి.
నేను 4 షేప్ పట్టీలు కూడా ఇందులోనే అడ్జస్ట్మెంట్ చేసి తీసేస్తున్నాను. మీటర్ పీసులు అయితే మనకి 4 వైపులకి కూడా ఈ పీసే వచ్చేస్తుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇక్కడ కూడా నేను ఇలా పీస్ అనేది తీసేస్తున్నాను. ఇలా తీసేసుకుని ఉక్సులు పట్టి సైడ్కి వచ్చే దగ్గర టక్ అనేది పెట్టుకున్నానండి. ఇలా అయితే మనకి 4 కూడా చాలా ఈజీగా షేప్ పట్టీకి వచ్చేస్తాయండి. వెనకాల వేరే క్లాత్ వేయవసరం లేదు, ఇందులో పీసే సరిపోతుంది. మిగతా పీసులు కూడా నేను ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని దీని అచ్చు ప్రకారం ఆల్రెడీ మనం కట్ చేసిన పీసులు ఉన్నాయి కదండి, దాని ప్రకారం అచ్చు అనేది వేసేసి తీసేస్తాను. ఇలా 4 పీసులు కూడా మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటున్నానండి. కటింగ్ అనేది చేసేసుకున్నామంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ కటింగే ప్రాసెస్ ఎక్కువ పడుతుంది కదండి. ఇవి నేను స్టిచ్చింగ్ వీడియో తీయడం అవ్వలేదండి అసలు. కానీ స్టిచ్చింగ్ చేసేసాక హెమ్మింగ్ నుంచి వచ్చాక నేను ఒకసారి దగ్గర పెట్టి ఒక వీడియో అనేది తీసానండి. అది మీకు ఆల్రెడీ ఈ వీడియోలో ఫస్ట్లో యాడ్ చేశానండి. పీసులన్నీ కూడా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని తీస్తున్నాను. ఇక్కడ కూడా నేను 4 బ్లౌజెస్ వేసానండి. తర్వాత ఇంకొక బ్లౌజు సెపరేట్గా తీసాను. 5 బ్లౌజెస్ వేస్తే కత్తిరి అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వదు కదండి, అందుకనే నేను 4 వేసాను. ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుని దీని ప్రకారం నేను కటింగ్ అనేది చేసేస్తున్నానండి. లైనింగ్ కదలకుండా ఉండడానికి ఇలాగా మనం పైన పట్టుకుని తీసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి. లేకపోతే మళ్ళీ లైనింగ్ ఒరిజినల్ జరిగిపోతే తేడా వస్తుంది కదండి బ్లౌజ్లో. అందుకే ఇలా హ్యాండ్ అనేది పెట్టి కటింగ్ అనేది తీస్తున్నాను. హ్యాండ్ దగ్గర కూడా ఉన్న క్లాత్ని అడ్జస్ట్మెంట్ అనేది తీసుకుని ఎక్కడ ముడతలు రాకుండా ఇలా హ్యాండ్తో అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా మనం కట్ చేసింది పెట్టుకుని నేను అచ్చు అనేది తీసేస్తున్నానండి ఈ బ్లౌజులు అన్నిటికీ కూడా. ఎక్కడైతే సెంటర్ పాయింట్ ఉందో అక్కడ టక్ పెడుతున్నాను. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ దగ్గరకు ఒక టక్ అనేది పెడుతున్నానండి. ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా ఉంటుందండి. టక్స్ అనేవి కంపల్సరీ పెట్టుకుంటే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా లెఫ్ట్ రైట్ కూడా మనకి ఈజీగా హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా నేను అలాగే తీసేస్తున్నానండి. ఇలా క్రాస్గా వచ్చిందో లేదో, కింద పీసులు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకుని తీసుకుంటే మనకి ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. ఒక బ్లౌజ్ మనం కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే దాని ప్రకారం మిగతావన్నీ కూడా కట్ చేసేయచ్చండి. ఇలా మనం ఏదైతే టక్స్ పెట్టుకున్నామో ఫస్ట్ తీసిన క్లాత్కి అదే టక్స్ ఈ బ్లౌజులకు కూడా టక్స్ అనేది పెట్టేస్తున్నాను. సేమ్ ఇందాకలాగే అడ్జస్ట్మెంట్ చేసుకుని నడుం పట్టి అనేది తీసేసుకుని షేప్ పట్టి అనేది తీసేస్తున్నానండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని నీట్గా కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుందండి. మెయిన్ అతుకులు వస్తే బ్లౌజ్ అనేది పాడైపోతుందండి. ఇలా మీటర్ పీసులు తీసుకున్నామంటే మనకు అతుకు అనేది రాకుండా ఫిట్టింగ్ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది. షేప్ పట్టీలు కూడా వేరే క్లాత్ అనేది నేను అసలు వేయలేదండి, ఈ క్లాత్లే సరిపోయినాయి.
ఎప్పుడు కూడా ప్లెయిన్ బ్లౌజులు మీటర్ పీసులు తీసుకుంటే బెటర్ అండి. 80 సెంటీమీటర్స్ ఏమవుతుందంటే ఇబ్బంది అయిపోతుంది, అతుకులు అనేవి పడిపోతాయండి. అతుకులు పడితే బ్లౌజ్ అనేది అస్సలు బాగోదండి. ఇలాగా 9 బ్లౌజెస్ కూడా నేను దానికి సెపరేట్ చేసేసి ఇలా కట్టేసి పెట్టుకున్నానండి. స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీ అవుతుందని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.